నిత్యం నూతన టెక్నాలజీని అన్వేషిస్తూ ఉంటుంది టీటీడీ. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి తిరుమల క్షేత్రంలో ఎప్పటికప్పుడు ఈ యొక్క టెక్నాలజీ పరంగా అడుగులు వేస్తూ ఉంటుంది టీటీడీ. ఈ నేపథ్యంలోనే ఏదైతే రేడియో కాలర్ అన్న సిస్టమ్ను ఒకదాన్ని తీసుకొని వచ్చేటువంటి ప్రతిపాదన వైల్డ్ లైఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది టీటీడీ. ఈ యొక్క ప్రాజెక్టు కానీ ఓకే చేస్తే భక్తులకి భరోసాతో పాటు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆ వెసులుబాటు టీటీడీ కల్పించనుంది. ఏదైతే ఈ యొక్క రేడియో కాలర్ అన్నది ఏదైతే అనిమల్స్ ఏదో చిరుతలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఈ యొక్క నడకదారి మార్గం కూడా అనేక సందర్భాల్లో భక్తులకు తారసపడుతూ ఉంటాయి. భక్తులు కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూసుకున్న చిన్నారి మీద దాడి చేసి ఆ చిన్నారి కూడా మృతి చెందినటువంటి సంఘటన కూడా గతంలో చవిచూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టెక్నాలజీని వాడుకునే విధంగా టీటీడీ అడుగులేస్తుంది. ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఏదైతే ఇప్పటికే పలు చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క బోన్లో పడినటువంటి చిరుతలకి ఈ రేడియో కాలర్ అన్నది అమర్చితే ఆ చిరుత ఎక్కడ సంచరిస్తుంది. ఎందుకంటే రిపీటెడ్గా ఏదైతే ఈ యొక్క నడక మార్గం గుండా వచ్చేటువంటి చిరుతలే అదే ప్రాంతానికి రిపీటెడ్గా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి తిరిగి ఎప్పుడు వస్తున్నాయి, ఎక్కడన్నా భక్తులు వచ్చే టైంలో ఇవి కదలికలు గుర్తించడానికి ఈ యొక్క టెక్నాలజీ అన్నది మాత్రం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ టెక్నాలజీ ఉపయోగపడడంతో పాటు భక్తులకు సైతం ధైర్యాన్ని ఇచ్చే విధంగా, భరోసాని ఇచ్చే విధంగా కూడా ఉంటుందని భావించాలి. ఏదైతే ఇప్పటికే మనం చూస్తున్నాం, మధ్యాహ్నం 2 అయితే చిన్నపిల్లల్ని నడకదారు మార్గం గుండా పంపించడానికి టీటీడీ అధికారులు ఒప్పుకోరు. ఎందుకంటే ఇటీవల ఈ యొక్క చిరుత సంచారం కారణంగానే ఈ యొక్క నిబంధనలు తీసుకొచ్చారు. అలాంటి నిబంధనలకు భరోసాని కల్పిస్తూ ఆ భక్తులు కూడా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఏదైతే ఆ రేడియో కాలర్ అనిమల్స్కి అమరిస్తే అది యొక్క కదలికలు ఏదైతే అటో ప్రాంతంలో అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నడక మార్గం గుండా వచ్చేటువంటి భక్తులు ఆ ప్రాంతం సరిహద్దు ప్రాంతానికి ఏమన్నా వెళ్తుందా, లేకపోతే ఎక్కడుంది అన్న గుర్తించే విధంగా, ట్రాక్ చేసే విధంగా అయితే ఈ శాటిలైట్ ద్వారా నడిచేటువంటి ఈ టెక్నాలజీ అవలేలుగా గుర్తించడానికి ఉంటుంది. అయితే ఈ యొక్క గుర్తింపు వల్ల ఏదైతే భక్తులు కావచ్చు అప్రమత్తం చేసేయడానికి ఎంతో వెసులుబాటు ఉంటుంది. ఆ యొక్క అనిమల్ ఆ ప్రాంతంలో వస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తున్నటువంటి అధికారులు ఇక ఈ పలానా ప్రాంతంలో చిరుత సంచరిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఎప్పటికప్పుడు ఏదైతే వాళ్ళని అప్రమత్తం చేయడానికి ఉంటుంది. అటు భక్తులకు ఇబ్బంది లేకుండా సురక్షంగా ఉండేందుకు, ఇటు ఆ యొక్క అనిమల్స్ కూడా ఏదైతే మనం గతంలో చూసాం వాటిని బంధించడం అనేక పరిస్థితులు కూడా నెలకొంటాయి. అటువంటిది పునరావృతం కాకుండా ఉండడానికి అటు అనిమల్స్కి ఏదైతే వాటికి ఇబ్బంది లేకుండా, ఇటు వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎంతో చాకచక్యమైనటువంటి టెక్నాలజీ, ఎవరికి రిస్క్ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క టెక్నాలజీ మాత్రం ఖచ్చితంగా టీటీడీ బాగా ఉపయోగపడుతుంది అన్నదే టీటీడీ భావన. అయితే ఈ యొక్క టెక్నాలజీ ఖచ్చితంగా ఇప్పటికే ఈ యొక్క దీని యొక్క మిషనరీ గురించి కావచ్చు, దీని యొక్క పనితీరు గురించి కావచ్చు టీటీడీ అనేక పూర్వాపరాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ నివేదిక సైతం అటు ఫారెస్ట్ అధికారులకు కూడా అందజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క పర్మిషన్ తర్వాయి ఈ యొక్క ఇంప్లిమెంట్కి అయితే టీటీడీ రెడీగా ఉందనే భావించాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శేషాచలం, అటు ప్రాంతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.